రాసింది వచ్చుంటే వాళ్ళు మేనేజ్ చేసుకొని ఒక్క కొడుకు మీదకి పేరు తెచ్చుకుంటే పాపము అన్న తమ్ముళ్ళు కూడా కొట్లాడుకుంటూ రిజిస్ట్రేషన్ అయ్యే ముందే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు సర్వే చేసి సర్వే మ్యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ అంటే మీరు ఎట్లయితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇల్లు మ్యాప్ తోని అట్లనే ఇప్పుడు అగ్రికల్చర్ భూములు కూడా మీకు అక్కడ మ్యాప్ తోని రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే ఒక సర్వేయర్ వచ్చేసి ఒకలాగా మ్యాప్ ఇచ్చి ఇంకో సర్వేయర్ వచ్చి ఇంకొకలాగా మ్యాప్ ఇస్తేనే కొట్లాటలు జరుగుతాయి అని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఒక సర్వే ఒకలాగా సర్వే చేస్తుంది అని చెప్పి ఇంకొక సర్వేయర్ ఇంకోలాగా చేస్తుంది. కాబట్టి ఈ మాడ్యూల్స్ కానీ ఈ రెక్టిఫికేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ నుండే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొంతమందికి సర్వే నెంబర్ల ఒకటే సర్వే నెంబర్లో సగము గవర్నమెంట్ భూమి ఉంటే సగము మన పట్టా భూములు ఉంటే కూడా పాపం ఆ పట్టా భూములు కూడా ధరణిలా గవర్నమెంట్ భూములను పడి కూడా పాపం చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆ పాత ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులందరూ అవన్నీ చూసుకొని అవన్నీ క్లియర్ చేయాలంటే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఏమైనా ఇస్తేనే పనులు జరిగేది. కానీ ఇప్పటి నుంచి మీకు మాట ఇస్తాను, ఇట్లాంటి ఏమి జరగవు. ఎంఆర్ ఆఫీస్కి వస్తే 30 రోజుల లోపల అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు విరాసత్తులు ఉంటే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే 30 రోజుల లోపల ఎంఆర్ఓ ఆర్డర్స్ ఇవ్వకుంటే ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి విరాసత్ అయిపోతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే విరాసత్ పెట్టుకుంటారో మన పంచాయతీ ఆఫీస్ లో ఖచ్చితంగా నోటీసు పెట్టాలి. కావాలని ఎవరైనా మేనేజ్ చేసిందంటే మాత్రము ఒకరికి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి కొంచెం నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ మీరు క్లియర్ నోటీసులు ఇచ్చేసి ఎంక్వైరీ అండ్ నోటీసు గ్రామంలో కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకు కూడా కావాలని ఆడపిల్లలు లేరు అని చెప్పి కూడా కొంతమంది విరాసత్తులు చేసుకుంటున్నారు. ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది భూమి, వాళ్ళ నాయన ఆస్తి పైన కానీ తాత ఆస్తి పైన ఖచ్చితంగా విరాసత్తులు కూడా ఆడపిల్లలకు కూడా వాళ్ళకి రావాల్సిందే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి భారత చట్టం తీసుకొచ్చినాము. ఖచ్చితంగా ఇష్యూస్ ఏదున్నా కానీ సాల్వ్ అవుతాయి. ఇప్పటి నుంచి సోమవారము ప్రజావాణి ఉంటది ప్రతి సోమవారం. ఎందుకంటే పొద్దున్న దాదాపు 100 మంది వస్తున్నారు ఇంటికి. దాంట్లో 90% ఈ భూముల విషయంలోనే నా దగ్గరికి వస్తున్నారు. పాపం ఏం చెప్పినా కానీ ఈ అప్లికేషన్ వల్ల ధరణి వల్ల చేసుకోలేకపోయినాం. ఈ సోమవారం నాడు ప్రజావాణి ఉన్నప్పుడు ప్రతి వారము సోమవారం నాడు ఒక మండలంలో నేనే పోయి ఎంఆర్ ఆఫీసర్ కూర్చుంటాను. మీ అప్లికేషన్ ఏమి వచ్చినా కానీ అక్కడే పరిష్కారం అయ్యేది ఎంఆర్ఓ గారితో మాట్లాడి పరిష్కారం అయ్యేటట్టు చేస్తాము. ఏవైతే అప్పీల్కి పోవాలో ఆర్డీఓ గారు కానీ జేసీ గారికి పోవాలో కానీ లేకపోతే కలెక్టర్ పోవాలంటే అక్కడనే అప్లికేషన్ వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళకి తొందరనే 30 రోజుల లోపలనే వీళ్ళకి అందరికీ పరిష్కారం అయ్యేటట్టు అంటే అవుతుందా కాదా అనేది తెలియాలి.